హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఏఐ అండ్ డేటా సైన్స్ వాళ్ళు గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, జేఎన్టీయూకే R23 వాళ్ళు. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో అసలు ఎలా ఇది రాస్తే ఇది అవుతామని చెప్పేసి అడుగుతా ఉన్నారన్నమాట. సో దాని గురించి అయితే ఇప్పుడు చెప్పదలిచాను. సో ముందు ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇందుట్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టఫ్ సబ్జెక్ట్, ఎందుకంటే గేమింగ్ అన్నీ ఉంటాయి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి దానికి మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ అనేది చాలా అవసరం, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టికల్ మెథడ్స్ అని ఇలాంటివి. ఆ తర్వాత లీనియర్ ఆల్జీబ్రా కానివ్వండి, లేకపోతే డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ ఉంటాయి కదా అవి కానివ్వండి, సో ప్రాబబిలిటీ కానివ్వండి, ఇవన్నీ వస్తేనే మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సబ్జెక్ట్ మీద మీరు చదువుకున్న నేను చెప్పిన ఒక అవగాహన వస్తుంది. ఇందుట్లో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ చదువుతారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు, డిఫరెంట్ మెథడ్స్ చదువుతారు. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ సిస్టమ్స్ గురించి చదువుతారు. ఆ తర్వాత ఇప్పుడు అప్లికేషన్స్ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ తయారు చేయడం, గేమ్ ప్లేయింగ్, థియరం ప్రూవింగ్, లేకపోతే మెషిన్ లెర్నింగ్, వాటికి సంబంధించిన అప్లికేషన్స్ రియల్ టైంలో ఎలా ఉంటాయి అవి చూడాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా నాలెడ్జ్ రిప్రజెంటేషన్ టెక్నిక్స్ అంటే రూల్స్ వేస్తారండి, ఇఫ్, దెన్, అండ్, ఆర్ యూజ్ చేసి. ఓకేనా? సో ఇప్పుడు ముందు ఏ యూనిట్స్ ఈజీగా ఉంటాయి ఆర్డర్ చెప్తాను. ఫస్ట్ యూనిట్ చదవండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జేఎన్టీయూకే R23 అండ్ డిఎస్ వాళ్ళు. ఆ తర్వాత థర్డ్ యూనిట్, ఆ తర్వాత ఫోర్త్ యూనిట్, ఆ తర్వాత ఫిఫ్త్ యూనిట్, లాస్ట్లో సెకండ్ యూనిట్ చదవండి, కొంచెం టఫ్. సో యూనిట్ వైజ్గా టాపిక్స్ చూద్దాము. యూనిట్ 1లో చూసుకుంటే ఏఐ ప్రాబ్లమ్స్ అని చూసారా, అది ఇంపార్టెంట్ అండి, దాని మీద ఇస్తాడండి. షార్ట్ క్వశ్చన్ అయినా కావచ్చు, ఎస్ఐ క్వశ్చన్ అయినా కావచ్చు. ఆ తర్వాత షార్ట్ క్వశ్చన్లో రేషనాలిటీ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్స్ దాని మీద ఉంటుంది. ప్రాబ్లమ్ ఫార్ములేషన్ దాని మీద ఉంటుంది యూనిట్ 1లో అది. ఇక యూనిట్ 2లో చూస్తే ఆర్డర్ మాత్రం ఇందాక చెప్పింది ఆర్డర్లో చదువుకోండి. యూనిట్ 2లో చూస్తే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ బిఎఫ్ఎస్ అని, అది ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత డిఎఫ్ఎస్ డెప్త్ ఫస్ట్ సెర్చ్, ఓకేనా? ఆ తర్వాత హిల్ క్లైంబింగ్ టెక్నిక్ ఉంటుంది, అది ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత అల్గారిథమ్స్లో ఏ కాంజుగేట్, ఏఓ కాంజుగేట్ ఉన్నాయి కదా, సో అది ఇంపార్టెంట్. ఆ తర్వాత గేమ్స్కి సంబంధించింది, లేకపోతే మినిమం మ్యాక్సిమం అల్గోరిథము, అదొకటి ఇంపార్టెంట్. ఆ తర్వాత గేమ్ ప్లేయింగ్లో ప్రాబ్లమ్స్, అది. ఫైనల్గా ఎవాల్యుయేషన్ ఫంక్షన్స్ ఇంపార్టెంట్. ఇక ఆ తర్వాత యూనిట్ 3లో రిప్రజెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్లో మీకు సిలబస్ కూడా అందులో షేర్ చేశాను చూడండి, టెలిగ్రామ్, వాట్సాప్లో. నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఇష్యూస్ ఇంపార్టెంట్, ప్రిడికేట్ లాజిక్ ఇంపార్టెంట్, సిమెంటిక్ నెట్స్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ యూజింగ్ రూల్స్ తెలుసు కదా, ఇఫ్, దెన్, అండ్, ఆర్ ఉంటాయి కదా అవి. సో నాలెడ్జ్ యూజింగ్ రూల్స్ ఇంపార్టెంట్. ఇక వచ్చేసరికి బేస్ ప్రాబబిలిటీ ఇంటర్ఫెరెన్సెస్ ఉంది చూసారా, దాని మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 4లో వచ్చేసరికి ప్రపోజిషనల్ వెర్సెస్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ఫరెన్స్ మీద ఇస్తాడు. ఆ తర్వాత డెసిషన్ ట్రీస్ అనేది ఇంపార్టెంట్. ఇక స్టాటిస్టికల్ లెర్నింగ్ మెథడ్స్ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇక యూనిట్ 5లో ఎక్స్పోర్ట్ సిస్టమ్స్లో ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎక్స్పోర్ట్ సిస్టమ్స్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత టిపికల్ ఎక్స్పోర్ట్ సిస్టమ్స్లో మైసిన్, డార్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 5 యూనిట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వండి, పాస్ కావాలంటే ఇవ్వండి. ఇంకా ఎక్కువ వస్తే మీకు స్కోరింగ్ వచ్చినా అది చెప్పడాల్సిన అవసరం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. మీకు ఆ డౌట్స్ కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, అందులో ఐడీస్ ఇచ్చాను. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.